గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. బీసీటీ పేమెంట్స్ ఈరోజు పంపిస్తున్నాను. నేను బయట ఉన్న ఆ పేమెంట్ కొద్ది బయట ఏర్పాటు చేసి వాళ్ళకి పంపించాను. అది పేమెంట్ పంపించేస్తారు. ఎవరైతే బీసీటీలోనూ ఇప్పుడు పేమెంట్లు విత్డ్రాల్ పెట్టుకున్నారో ఆ లిస్టు తీయడం జరిగింది. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాటికి అవ్వదు. అది ఈరోజు బీసీటీ పేమెంట్స్ అన్నీ పంపించేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని ఆ బీసీటీ పేమెంట్ పెట్టుకున్నందుకు తెలియచేయాలని చెప్తున్నాను. ఇక మరొక విషయం ఏంటంటే, మీకు మన కంపెనీలో నేను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడి గంటల కొలది మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను చాలా క్లియర్గానే ఉన్నాను. క్లియర్ చేయాలని చూస్తున్నాను. జాగ్రత్త వినండి. మీకు మన అకౌంట్లో ఏ టైప్ ఆఫ్ క్యాష్ ఉన్నా, అది ఏ టైప్ ఆఫ్ క్యాష్ అయినా, అది మీకు నాన్ స్టాకబుల్ కానివ్వండి, లేకపోతే డబ్ల్యూఎస్లో ఉన్నది కానివ్వండి, ఏ క్యాష్ ఉన్నా అన్ని రకాల క్యాష్లు కూడా అలాగే ఇవన్నీ పంపించడానికి ఏర్పాటు చేసుకుంటున్నాను. దాని గురించి కూడా మీకు త్వరలో నేను చెప్తాను. కంగారు పడకుండా ఓపికగా ఉండండి. తర్వాత 3 ఎక్స్చేంజ్ల్లో ఉన్న మొత్తం గ్యాస్, కే ఎక్స్చేంజ్, ఎల్లో ఎక్స్చేంజ్, అంటే ఆ కే ఎక్స్చేంజ్లో రెడ్ ఎల్లో ఉంది కదా, ఆ 2, అలాగే బీసీటీలో ఉన్న టోటల్ క్యాష్, మీరు క్యాష్గా పెట్టుకున్న బీసీటీలో ఎంత క్యాష్ ఉందో అంతా కూడా, అంటే ఏ లయబిలిటీలు కూడా లేకుండా క్యాష్ పరంగా ఉన్న టోటల్ లయబిలిటీస్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఈ కాయిన్స్ని ఏం చేద్దాము అనే దాని మీద నేను ఒక నిర్ణయానికి వస్తాను. కాబట్టి ముందు నేను క్యాష్ లయబిలిటీ అనేది ఉంచుకుంటూ ఉంటే ఇది క్లియర్ అయిపోద్ది. ఆ తర్వాత కాయిన్ని ఏం చేద్దామో అప్పుడు మళ్ళీ మనం చూడవచ్చు. ఆ మొత్తానికి ఏర్పాటు చేస్తున్నాను. కొద్ది వెయిట్ చేయండి. మొత్తం క్లీన్ చేసేస్తాం కదా మనం. ఎలా అయితే ఇప్పుడు మనం క్లీన్ బోర్డ్, ఇంక అందులో పైసా కూడా ఏ ఎక్స్చేంజ్లో కానీ ఎక్కడ కానీ ఏది ఉండదు. దానికి సంబంధించి నేను ఏర్పాటు చేసుకోవాల్సిన పద్ధతిలో నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆస్తులు ముఖ్యం కాదు, ఆప్తులు ముఖ్యం. నాకు మీరే ముఖ్యం. కాబట్టి వాటిల్ని ఆస్తులు పక్క తీసేం సరే మొత్తం క్లియర్ చేస్తున్నాను. ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుతున్నాను.